ద ఫాలోయింగ్ ఆడేవాళ్ళం కదా మేడం. సో ఆవుకి పాలు మ్యాచ్, తల్లికి పిల్లలు మ్యాచ్, అలాంటిది ఒక చిన్న మ్యాచ్ ద ఫాలోయింగ్ నేను కూడా ఇక్కడ ప్లాన్ చేసాము. అక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి. మ్యాచ్ ఏం చేయాలి, గురువులకి శిష్యులకి రిలేటెడ్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. గురువు ఎవరు శిష్యు ఎవరు అనేది అక్కడి నుంచి చూస్ చేసి వచ్చి ఇక్కడ పిన్ చేయాలి కరెక్ట్ గా. ప్రతి ఒక్క ప్లేయర్ కి ఒకే ఒక ఛాన్స్ దొరుకుతుంది. అక్కడి నుంచి 2 ఫోటోలు, ఒక గురు ఫోటో ఒక శిష్యుల ఫోటో తీసుకొని వచ్చి ఇక్కడ అతికించాలి అంతే. అండ్ ఈ గేమ్ వచ్చి అందరూ ఇండివిజువల్ గా ఆడబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఎవరు వస్తున్నారు? నేను. రమేష్ గారా రండి. 3, 2, 1 go. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చేగుతాడే, పిల్లగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి 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 స్టారులో పిటైన స్టారు వచ్చనండి. పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే. And your time's up. పేరు చెప్పండి. దర్శక రత్న దాసరి నారాయణరావు గారు గురువు, మోహన్ బాబు గారు శిష్యులు, సుకుమార్ గారు నా గురువు, వాళ్ళ శిష్యుడు బుచ్చిబాబు. సూపర్. సో మీరు సంపాదించుకున్న పాయింట్స్ 2 పాయింట్స్. ఆల్రైట్, నెక్స్ట్ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు శిరీష. రండి. ఆల్రెడీ ఇందులో ఇందాక మన సుకుమార్ గారు పెట్టాం కదా, అతని శిష్యులు ఆల్మోస్ట్ 2-3 ఉన్నారు. ఇందులో పెట్టిన శిష్యులు మళ్ళీ పెట్టకూడదు, ఓకేనా? కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలా. టైమ్ అప్. టైమ్ అప్. సో గురు ఎవరు? ఆజీవి గారు గురువు, పూరి గారు శిష్యుడు. సూపర్. yes. అండ్ మీరు ఓన్ చేసిన పాయింట్ 1 పాయింట్. ఆల్రైట్, పంచ్ ప్రసాద్ గారు ఆర్ యు రెడీ? 3, 2, 1 go. ఓకే, టైమ్ అప్. కానీ సరే తీసుకొని వచ్చారు కదా, పర్లేదు. ఓకే, సో ఒకళ్ళు వచ్చి సింగింగ్ కాంబినేషన్ చెప్పండి. డైరెక్టర్ కమ్ హీరో కె బాలచంద్ర గారు, ఈయన గురువు, రజనీకాంత్ గారు శిష్యుడు. యా. కోటి గారు గురువు, రాహుల్ సిప్ల్ గారి శిష్యుడు. కొంచెం దొరకలేదు, లేదా అన్ని పెట్టేసిండు. కానీ రెండిట్లో బాలచంద్ర గారు అండ్ రజనీకాంత్ గారిది కరెక్ట్, ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదు. అంటే ఆయన చెప్తుంటాడు అప్పుడప్పుడు, ఎందుకు తప్పు చెప్పావు. ఈయన కొంచెం బిజీగా ఉన్నాడు ఒక షూట్ లో, అందుకే పెట్టలేదు. ఇప్పుడు దొరికారు ఆయన. ఆల్ రైట్, సో ఒక కాంబినేషన్ వచ్చి మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి 1 పాయింట్. ఆల్ రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ రాఘవ్ గారు. రాఘవ్ గారు, your time starts now. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. Can you please explain? Yes. Our great director గుణశేఖర్ సార్, ఆయన ఆర్జీవి సార్. సో ఇందులో గురువు ఎవరు, శిష్యులు ఎవరు? ఇతను గురువు గారు, అతను శిష్యులు చెప్పండి. ఈయన గురువు గారు, ఆయన శిష్యులు. ఇళయరాజా, ఇది పర్ఫెక్ట్ మేడం, ఇది మాత్రం ఇళయరాజా గారి శిష్యుడు. ఓకే, ఈయన పేరేంటి, ఎందుకు పెట్టాం ఇది? ఆ చివర్లో ఉన్న వాళ్ళ పేరు చెప్పండి చాలు. అదే మేడం, తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారికి, తమన్ గారికి ఇద్దరు ఒకేలా ఉన్నారు, బ్లూ షర్ట్లు వేసుకున్నారని. వాళ్ళతో బ్లూ షర్ట్ వేసుకున్నారు మేడం, సేమ్ కలర్ బ్లూ షర్ట్. ఐఎమ్ సో సారీ, ఆయన కరెక్ట్ గా చెప్పలేకపోయారు కాబట్టి ఆల్ ద 3 points are gone. All right, thank you so much Raghav garu. The judges సరదాగా ఆడిన ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆట మీకు ఎలా అనిపించింది? I enjoyed thoroughly. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ నిజ గారు. ప్రగతి గారు, ఇట్ వాస్ ఫన్. ఏమంటే ఎవరికి ఏమీ తెలియలేదు, బాగుండింది చూడు.
యాక్చువల్లీ తెలుసుండొచ్చు కానీ ఆ ప్రెషర్ లో ఆ 1 minute టైమింగ్ లో ఆ హడావిడిలో అట్ ద సేమ్ టైం అక్కడ రామ్ ప్రసాద్ అండ్ నరేష్ కొంచెం అలా డిస్టర్బ్ చేస్తూ ప్రెషర్ లోనే అలర్ట్ గా ఉండాలి. రాఘవ గారు పడ్డంత తడబడి ఎవ్వరు చేయలేదు. ఆయన చివర్లో ఉన్న ఫోటో రెండు కూడా తమన్ గారే ఒకటి గడ్డంతో ఉన్నారు, ఒకటి గడ్డంలో లేదని. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన అది హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైంకి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరి ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు, రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా?
ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.